హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. NBK నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. వెండి తెర పైన, బుల్లి తెర పైన రాజకీయాల్లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు. బాలయ్యకి గోల్డెన్ ఎరా నడుస్తున్నట్లుంది. హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు గెలిచిన సినీ రాజకీయ నాయకుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. అది కూడా బంపర్ మెజారిటీతో. గెలిచిన ప్రతిసారి గతంలో కంటే ఎక్కువ ఓట్లు సాధించాడు. ఇటు సినిమాల్లో కూడా హ్యాట్రిక్ విజయాలతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వరుస డిజాస్టర్లు వెంటాడిన సరైన కథలతో తన మాస్ హీరోయిజాన్ని క్యారీ చేయగల క్యారెక్టర్తో సినిమా పడేసరికి వరుసగా 3 సార్లు 100 కోట్ల కలెక్షన్స్కి పైగా రాబట్టి తన బాక్సాఫీస్ స్టామినా ఎలా ఉంటుందో ట్రేడ్కి మరోసారి తెలియజేశాడు. అన్స్టాపబుల్ అనే బుల్లితెర షోని నేషనల్ లెవెల్లో నెంబర్ 1గా నిలబెట్టాడు. ఇలాంటి టైంలో ఒక పాన్ ఇండియా సినిమా పడితే ఉంటుంది నా సామిరంగా బాక్సాఫీస్కి తడిసిపోతుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. నిజం చెప్పాలంటే బాలయ్య ఒక అంతులేని ఎనర్జెటిక్ పవర్. తనని పర్ఫెక్ట్గా వాడుకునే డైరెక్టర్ చేతిలో ఉంటుంది రిజల్ట్. బాలకృష్ణ సినిమాలంటే మాస్ ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ లాంటిది. మాస్ సెంటర్స్కి ఆద్యుడు బాలయ్య. అలాంటి తన మాస్ హీరోయిజాన్ని, యాక్టింగ్ పొటెన్షియాలిటీని వాడుకున్న దర్శకులు చాలా తక్కువే అని చెప్పొచ్చు. బి గోపాల్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో బాలయ్యని వాడుకుంది బోయపాటి అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. బాలయ్య దర్శకుల క్రియేటివిటీకి స్వేచ్ఛనిస్తే వారు మాత్రం కథా కాకరకాయ లేకుండా కేవలం బాలయ్య మంచితనాన్ని ఆసరా చేసుకొని ఆయన స్టార్డమ్ని క్యాచ్ చేసుకోవాలని మాత్రమే ప్రయత్నించారు. ఫలితంగా వాళ్ళు నష్టపోయి బాలయ్యని తీవ్రంగా దెబ్బ కొట్టారు. ధర్మానికి పోయి కర్మం చుట్టుకోవడం అంటే ఇదే. క్షవరం అయితే కానీ వివరం రాదు అన్నట్టు ఎదురు దెబ్బల ఫలితమో లేదంటే సక్సెస్ స్టార్డమ్ మత్తో తెలియదు కానీ మళ్ళీ ట్రాక్లో పడ్డాడు బాలయ్య. కథల ఎంపికలో దర్శకుల పనితీరును బట్టి అవకాశాలు ఇస్తూ ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆ కోవలోదే బాబీ డైరెక్షన్లో చేస్తున్న NBK 109 వరుస విజయాలతో బాలయ్య ఫుల్ ఫామ్లో ఉండడం, ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడుతున్న చిరంజీవికే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పైన అంచనాలు ఆటోమేటిక్గా స్కై లెవెల్కి వెళ్ళిపోయాయి. ఈ సినిమాకి సంబంధించి చిన్న గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు. అందులో బాలయ్యని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసిన తీరుకి బాబీని ఆకాశానికి ఎత్తేశారు ఫ్యాన్స్. పూనకాలు తెప్పించే మాస్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయని గట్టి హింట్ ఇచ్చాడు ఆ గ్లిమ్స్ వీడియోలో. సినిమాకి సంబంధించిన టైటిల్పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ మాస్ ఆడియన్స్లో, బీసీ సెంటర్స్లో సినిమా పైన అంచనాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. రిలీజ్కి టైం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా టైటిల్ టీజర్ని నవంబర్ 15న ఉదయం 10:24 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా సినిమా పైన ఒక అటెన్షన్ని క్రియేట్ చేసింది. బాలయ్య రక్తంతో తడిసిన గొడ్డలితో బ్యాక్ స్టిల్ ఇచ్చాడు. యాక్షన్ డోస్ మామూలుగా ఉండదని మాత్రం ఈ పోస్టర్తో పూర్తి క్లారిటీ వచ్చేసింది. దాంతోపాటు ఒక తుపాకీ కూడా వీపుకి తగిలించుకున్నాడు. గొడ్డలి, తుపాకీ, ఆ కాస్ట్యూమ్స్, ఆ లుక్ చూస్తుంటే పక్కా మాస్ మూవీ అని ఇట్టే తెలిసిపోతుంది. గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో నెవర్ బిఫోర్ అనే విధంగా మరో డిఫరెంట్ మాస్ లుక్లో బాలయ్య దర్శనం ఇవ్వబోతున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. బాలయ్యని ఇప్పటి వరకు ఎన్నడూ చూడని రీతిలో చూపిస్తానని బాబీ అనౌన్స్ చేశాడు. చెప్పినట్లే పోస్టర్లో కొత్తదనం కనిపించడంతో సినిమా పైన అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాకి 3 టైటిల్స్ అనుకున్నారు. డాకు మహారాజ్, వీరమాస్, సర్కార్ సీతారాం. వీటిల్లో ఒకదాన్ని కన్ఫర్మ్ చేశారంట. మూవీ టీం సర్కార్ సీతారాం అనుకుంటే బాలయ్య డాకు మహారాజుని ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేయబోయే టైటిల్ టీజర్తో టైటిల్ని అలాగే రిలీజ్ డేట్ పైన కూడా ఓ క్లారిటీ వస్తుంది. డాకు మహారాజ్, సర్కార్ సీతారాం వీటిల్లో ఏ టైటిల్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.